థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభు యేసు నామంలో వీక్షిస్తున్నటువంటి బేతెల్ ఛానల్ ఎల్షదై ప్రేక్షకులందరికీ కూడా ప్రభు యేసు నామంలో స్వాగతాన్ని పలుకుచున్నాను. వారం రోజులు అయిపోయింది కదా, మళ్ళీ మిమ్మల్ని మీ ముందుకు రావడానికి. తర్వాత ఈ వారం రోజులు దేవుడు మాతో ఉండి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మనందరినీ మళ్ళీ కలుసుకోవడానికి ఈ మాధ్యమం ద్వారా మనల్ని జతపరిచి దేవుడి వాక్యాన్ని వినుటకు, దేవుడు చేసే కార్యాలు వివరించుటకు, మరి మనందరినీ ఒక చోట చేర్చి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉన్నాడని, ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఒక అద్భుతం ఉందని మరొకసారి నిరూపించడానికి నన్ను మీ మధ్యకు తీసుకొని వచ్చినందుకు దేవాతి దేవునికి మొట్టమొదటిగా నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రేమగల ప్రభువా, మా గొప్ప దేవ, ఆశ్చర్యకారాలు చేయగలిగిన మహా గొప్ప దేవ, సర్వశరీరులకు తండ్రి అయినటువంటి మా గొప్ప తండ్రి, మమ్మల్ని ఏలువాడా, మమ్మల్ని నడిపించువాడా, మాతో ఉండి నా ప్రభువా మమ్మల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రతి స్టెప్ ఎలా వేయాలో, ప్రతి అడుగు ఎలా వేయాలో మీరు మాకు తెలియజేస్తూ తండ్రి నిగూఢమైన నీ సంగతులను మాకు వివరించడానికి మీరు మమ్మల్ని ఆయత్తపరిచిన విధానానికి మీకు స్తోత్రాలు. మరి నా ప్రభువా, వీక్షిస్తున్న బిడ్డలతో మీరుండండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై కుమ్మరించి నా ప్రభువా అర్థమగు రీతిలో నా ప్రభువా నీ వాక్యాన్ని బోధించమని ప్రార్థించి వేడుకుంటున్నాం. నీ సందేశం మా హృదయంలో పెట్టిన ప్రతి మాట, మా నోట ఉంచిన ప్రతి మాట నా ప్రభువా నీ మాట ఉండగలిగేలాగా చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం. గత వారం నుండి ఈ వారం దాకా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, ఇదిగో మా ఆయుష్ కాలాన్ని పెంచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వేలాది వేల స్తోత్రాలు. మరి నా ప్రభువా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగ్గినట్లు చేసుకున్నామని మా ప్రభువు నిజరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఒక పాట పాడి మిమ్మల్ని అందరినీ స్వాగతించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ పాట నేను చాలా ఏళ్ల క్రితం విన్న పాట. ఒక మీటింగ్లో 1991 జనవరి 21వ తారీఖు రాజమండ్రిలో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో కొయర్ వాళ్ళు పాడిన పాట ఇది. అందరినీ స్వాగతిస్తూ వారు పాడిన పాట, అప్పుడు నేను రాసుకున్న పాట మళ్ళీ ఈరోజు మీ ముందు పాడడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. కాబట్టి ఈ పాట నేను మీ ముందు పాడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభు యేసుని ప్రియులారా, పరమాత్ముని జనులారా, సుస్వాగతం, శుభ స్వాగతం శ్రీ యేసుని నామమున. ప్రభు యేసుని ప్రియులారా, పరమాత్ముని జనులారా, సుస్వాగతం, శుభ స్వాగతం శ్రీ యేసుని నామమున. సంగీతముతో సునాదముతో హృదయాంతరంగ సుకీర్తనతో మహోన్నతుని పద సన్నిధిలో హృదయాన్ని వేదన చేసెదను. సంగీతముతో సునాదముతో హృదయాంతరంగ సుకీర్తనతో మహోన్నతుని పద సన్నిధిలో హృదయాన్ని వేదన చేసెదను. సంపూర్ణముగా ఆత్మార్పణతో
త్రియేక దేవుని కొలిచెదము ప్రభు యేసుని ప్రియులారా, పరమాత్ముని జనులారా. సుస్వాగతం శుభ స్వాగతం శ్రీ యేసుని నామమున. మన జీవితమే మన దేవునికై ఒక ప్రేమ గీతమై పాడాలి. సర్వేశ్వరుని ఆరాధనలో సియోను గీతమై పాడాలి. మన జీవితమే మన దేవునికై ఒక ప్రేమ గీతమై పాడాలి. సర్వేశ్వరుని ఆరాధనలో సియోను గీతమై పాడాలి. మన జాతి మానవ జాతి గుండెలలోన మధుర సునాదమై మ్రోగాలి. ప్రభు యేసుని ప్రియులారా, పరమాత్ముని జనులారా. సుస్వాగతం శుభ స్వాగతం ప్రభు యేసుని నామమున. ప్రభు యేసుని ప్రియులారా, పరమాత్ముని జనులారా. సుస్వాగతం శుభ స్వాగతం ప్రభు యేసుని నామమున. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ పాట ద్వారా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి. పోయిన వారం మనం గాడ్ ఆఫ్ మిరకిల్ గురించి చూసాం. గాడ్ ఈజ్ మిరకిల్ వర్కర్ అని మనం అనుకున్నాం. అదే సబ్జెక్ట్ని తిరిగి ఈ వారం కూడా మనం కంటిన్యూ చేయబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు చేసే అద్భుతాలు మీరు విని మీ జీవితాల్లో జరిగిన అద్భుతాలను కూడా మాకు తెలియజేస్తారని మేము నమ్ముతున్నాం. మరి ఒకరోజు నేను డైలీ బ్రెడ్ చదువుతాను, డైలీ డెవోషన్స్ నేను చదువుతున్నప్పుడు మీకు అందరికీ తెలుసు ఒక బుక్ శ్రీమతి చార్లెస్ కోమాన్ రాసినటువంటి డైలీ డెవోషన్ బుక్ నేను చదువుతూ ఉన్నాను. అది తెలుగులో కూడా అనువదించబడింది. ఆ బుక్లో నేను ఒక సంఘటన, ఆవిడ రాసినటువంటి ఒక విషయాన్ని నేను పరిశీలించి చూస్తున్నప్పుడు ఒక స్టోరీ అక్కడ రాయబడి ఉంది. ఈరోజు నేను మీతో ఆ స్టోరీ పంచుకోబోతున్నాను. ఒకసారి ఒక వ్యక్తికి ఒక ఇనుప ముక్క దొరికింది దారిలో. వెళ్తున్నప్పుడు ఒక గుర్రపు నాడ లేదా చిన్న గుర్రపు ఇనుము ముక్క, అది ఆ ఇనుప ముక్క దొరికినప్పుడు అతను తీసుకుని దాన్ని అమ్మేశాడు. ఆ చిన్న ఇనుప ముక్కను ఒక 5 రూపాయలకి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఆ 5 రూపాయలు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఇనుప ముక్కను కొన్నటువంటి వ్యక్తి దాన్ని ఊరికనే ఉండకుండా చిన్నగా సుత్తి తీసుకొని దాన్ని బాగా పెద్దగా చేసి కొట్టి చిన్న చిన్న మేకులు తయారు చేశాడు. చిన్న మేకులు తయారు చేసి ఆ మేకుల్ని అతను కూడా మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మితే అతనికి ఒక 10 రూపాయలు వచ్చింది. ఆ 10 రూపాయలు తీసుకుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ మేకులు కొన్న వ్యక్తి దాన్ని ఇంకా ఏదో చేయాలనుకొని దాన్ని బాగా సుత్తి తీసుకొని పెద్ద పెద్ద సుత్తులు తీసుకొని దాన్ని బాగా నల్లగొట్టి చిన్న గుండు సుదుల్లాగా, అంటే దాంట్లో ఇంకా చాలా పరిమాణాన్ని తగ్గిస్తూ దాన్ని బాగా కొట్టి చాలా పెద్దగా చేసి దాన్ని చిన్నగా చేసి చిన్న గుండు సుదులు తయారు చేసుకున్నాడు. గుండు సుదులు మాదిరి తయారు చేసుకుని దాన్ని తీసుకెళ్ళి ఇంకొక చోట అమ్మినప్పుడు ఒక 50 రూపాయలు వచ్చింది ఆయనకి. ఒక 50 రూపాయలు వచ్చింది. దాన్ని కూడా తీసుకున్నాడు. దానికి కూడా ఆయన జోలో పెట్టుకొని ఆ గుండు సూదులు అమ్మిన ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత గుండు సూదులు కొన్న వ్యక్తికి ఇంకొక మంచి ఐడియా వచ్చింది. దీన్ని ఇంకా బాగా నల్లగొట్టినట్టయితే, దీన్ని బాగా చితకొట్టినట్టయితే ఇది స్ప్రింగ్ లాగా తయారవుతుంది కదా, స్ప్రింగులు మనం అమ్మొచ్చని దాన్ని చాలా లీన్గా చాలా సన్నగా తయారు చేసి గడియారంలో వాడడానికి స్ప్రింగులను తయారు చేశారు. ఆ స్ప్రింగులు తీసుకొని వెళ్ళి అమ్మితే అది ఒక 200 రూపాయలు విలువ పలికింది. ఆ 200 రూపాయలు తీసుకెళ్ళిపోయాడు. నేను స్ప్రింగులతో గడియారాల్లో పెట్టుకొని గడియారాలు అమ్ముకోవడం ఇవన్నీ చేసుకున్నాడు. ఇదంతా ప్రాసెస్ జరిగిపోయింది. దానికి ఒక రకంగా చార్లెస్ కోమన్ మాకు మంచి నెరేషన్ ఇచ్చాడు. మనిషి నల్లగా వాడడం వలన
ఒక వాల్యూ వస్తుంది, వాడి విలువ పెరుగుతుంది. నిజమే కదా? ఒక ఇనుప ముక్క 5 రూపాయలు విలువ చేసే ఇనుప ముక్క చివరి దాకా దాని ప్రాసెస్ చూస్తే మనం 200 రూపాయలు విలువ కలిగిన దానిగా మారింది. ఎప్పుడు మారిందంటే బాగా దెబ్బలు తినింది, బాగా మోల్డ్ అయింది, బాగా మలిచారు దాన్ని, బాగా వంగపెట్టారు, లేదా ఏదో రకంగా దాన్ని హింసలు పెట్టిన తర్వాతనే అది దానికి ఒక వాల్యూ వచ్చిందని చెప్పి ఆవిడ నెరేషన్ రాశారు. ఇక్కడ మనం చూస్తే మనం ఇప్పుడు అద్భుతం గురించి మాట్లాడుతున్నాం, మెరకల్ గురించి మాట్లాడుతున్నాం, గాడ్ ఆఫ్ మెరకల్ గురించి మాట్లాడుతున్నాం, గాడ్ ఈజ్ ద మెరకల్ వర్కర్ అని మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మన జీవితాలు ఎప్పుడైతే నల్లకొట్టబడతాయో, లేదా దేవునిలో మనం నిలిచి ఎప్పుడైతే ఎదురు దెబ్బలు ఏవైనా సరే వచ్చిన వాటినన్నిటిని మనం ఎదిరిస్తాము, దేవుడు మన విలువను మారుస్తూ ఒక అద్భుతాన్ని చేసుకుంటూ వెళ్తాడు. మన జీవితంలో ఆయన కొన్ని అద్భుతాలు చేసుకుంటూ వెళ్తాడు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న గుర్రపు నాడ ఇట్ బికమ్ ఎ స్ప్రింగ్. అంతవరకు ఏంటంటే దాని అద్భుతం ఏంటంటే దేవుడు ఒక చిన్న ముక్కను కూడా దాన్ని మలచగలడు, దాన్ని ఎన్నో రకాల మార్పులు తెస్తూ దాని విలువను గొప్ప చేసి ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. ఈ ఇనుప ముక్క నుంచి స్ప్రింగ్ వరకు జరిగినటువంటి ప్రాసెస్లో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే నీకు విలువనిస్తూ నీకు కావలసినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఎదురిస్తూ దాంట్లో నువ్వు ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని తెచ్చుకొని దినదినము ఎదుగుతూ, అంటే ఇనుప ముక్క ఎలాగైతే మేకులుగా మారిందో, మేకులు ఎలాగైతే గుండుసూదిగా మారాయో, గుండుసూది ఎలాగైతే స్ప్రింగ్గా మారిందో, నీ జీవితంలో ప్రతిసారి నువ్వు శోధించబడిన తర్వాత, నువ్వు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసిన తర్వాత నీకు ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటంటే నీ విలువ పెరుగుతుంది. ఓకే, మనం ఈ కథలో మనం చూసినట్లయితే ఒక అద్భుతం మనం చూస్తున్నాం. తర్వాత మనము దేవుడు చేసిన చాలా అద్భుతాలు మన జీవితాల్లో, నా జీవితాల్లో, మీ జీవితాల్లో చేసిన అద్భుతాలు మనం చూసుకుంటే, మనం చాలా అగచాట్లు పడ్డ తర్వాత, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత, చాలా అవమానాలు ఫేస్ చేసిన తర్వాత, ఆ తరువాతనే మన విలువ పెరుగుతూ, మన జీవితాల్లో జరిగిన అద్భుతాలు మనకు పాఠాలు నేర్పుతూ, మన అనుభవాన్ని హెచ్చించుతూ ఒక అద్భుత కార్యాలని మనం చూడగలుగుతాం. ఈరోజు మనం జీవించి ఉన్నాము, మనం ఊపిరి కలిగి ఉన్నాము, లేదా మనం ఇంకా జీవిస్తూనే ఉన్నామంటే అది దేవుడి కృప, దేవుడు చేసిన అద్భుతం. బ్రతికి ఉండడమే ఒక అద్భుతం. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. మనం చూసినట్లయితే దేవుడికి అసాధ్యమైనది ఏది అంటాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటాడు. మనం చూసినట్లయితే ఇర్మియా 32వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? క్వశ్చన్ మార్క్ ఉంది చూసారా? ఉందా? నాకు నేను చేయలేదంటూ ఏదైనా ఉందా? నేను సర్వ శరీరులకు దేవుడను. ఒకరికి ఇద్దరికి మాత్రమే కాదు, లేదా కొంతమంది ఒక గ్రూపుకు మాత్రమే కాదు, ఒక రిలీజన్ కాదు. నేను సర్వ శరీరులకు, ఎవరైతే శరీరధారులై ఉన్నారో, లేదా శరీరం ఉందో, లేదా ప్రాణం ఉందో, వాళ్ళందరికీ కూడా నేను సర్వ శరీరులకు నేను దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీకు నాకు దేవుడే ఆయన. సర్వ శరీరులకు వింటున్నా, మీకు చెప్తున్నా, నాకు కూడా ఆయన దేవుడు. మరి నాకు ఏదైనా అసాధ్యం ఉందా అని దేవుడు అంటున్నాడంటే, నువ్వు అడిగింది, నేను నీకు దేవుడు నేను ఒప్పుకున్నట్టయితే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటున్నా. అంటే ఏ పనినైనా నేను చేయగలను, ఏ విషయంలో అయినా, ఏ అక్కరలోనైనా, నువ్వు ఎదిరించబోయే ఏ ప్రాబ్లంలోనైనా నేను కూడా కలిసి నీతో పోరాడినట్టయితే ఆ ప్రాబ్లం ఏమవుతుంది? అద్భుతంగా మారిపోతుంది. ఎందుకంటే నేను సర్వ శరీరులకు దేవుడను అంటున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. యేసు వారిని చూసి ఏమంటున్నాడంటే, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. ఏది? ముందు మనం పైన వచనాలు మనం చూసుకుందాం. 23వ వచనం నుంచి చదువుకుందాం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే
సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నానని. సూది బెజ్జం ఎంత ఉంటుందండి? సూదికి ఉన్నటువంటి రంధ్రం చాలా చిన్నది. దాంట్లో ఒంటె దూరడం ఎంత దుర్లభమో. అక్కడ ఉన్నటువంటి రిచ్ పీపుల్ అంటే ధనవంతుడు పరలోక రాజ్యం చేరడం, ఇది ఆయన ఒక చిన్న సూచనగా చెప్తున్నాడు. అంటే సూది బెజ్జంలో ఒంటె దూరడం అంత సులభం కాదు, కానీ అక్కడ ఏమంటున్నాడు, అది దూరకపోవచ్చు కానీ మనుషులకు అది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఇట్లాంటివి కూడా దేవుడు చేయగలడు అని ఉదాహరణగా అక్కడ చెప్తున్నాడు అనమాట. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హీ ఈజ్ అ మిరకల్ వర్క్, ఈజ్ ద వండర్ఫుల్ గాడ్. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మరి ఈయన చేసిన కొన్ని అద్భుతాలు నా జీవితంలో జరిగినవి. ఎందుకంటే వన్స్ గాడ్ స్టెప్ ఇన్ టు అవర్ లైఫ్, వాట్ విల్ హ్యాపెన్, మిరకల్స్ విల్ హ్యాపెన్ అని మనం పోయిన వారం ఎపిసోడ్లో మనం అనుకున్నాం. ఇంకొక చోట మనం చూసినట్లయితే మనం ఏదైనా సరే ప్రార్థన ద్వారా విశ్వాసం కలిగి అద్భుతాలని చూడగలమని లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. మనం చూసినట్టయితే ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, ప్రార్థన జీవితం కలిగి ఉంటామో విశ్వాసం పెరుగుతుందని మనం మాట్లాడుకున్నాం. ప్రార్థన చేయడం ద్వారా విశ్వాసం పెరిగి తర్వాత అద్భుతాలు జరుగుతాయని మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. బికాజ్ మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి మనం ప్రార్థించి వేడుకుంటున్న మన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం పొంది ఉన్నామని నమ్మినప్పుడు అప్పుడు అవి మీకు కలుగునని చెప్పారు. ఏ విషయమైనా దేవుడు చెప్పాలంటే మనం లాస్ట్ ఎపిసోడ్స్లో మనం అనుకున్నాం, 2 చోట్ల ఆయన రాయించి పెట్టి ఉంటాడు. మార్కు సువార్త 11:24లో రాసిన విషయాన్నే కొంచెం అటు ఇటుగా చేసి మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా ఇలాంటి విషయాన్నే దేవుడు అక్కడ రాయించి పెట్టి ఉన్నాడు. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుదుగాక అని చెప్పిన ఎడల అలాగ జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని చెప్పి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. మార్కు సువార్త 11:24లో ఎలాగైతే చెప్పారో అదే రకంగా మత్తయి సువార్త 21:22లో కూడా మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి అని నమ్మిన ఎడల, వీ హ్యావ్ ఆల్రెడీ గాట్ అని ఎప్పుడైతే అనుకుంటామో నమ్ముతామో, నమ్మిన ఎడల వాటినన్నిటినీ, నాట్ వన్, ఎవ్రీథింగ్, వాటన్నిటిని మీరు పొందుదురని ఆయన చెప్పారు. చూసారా, నీకేదైతే నీ జీవితంలో అద్భుతం కావాలని నేను కోరుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో లోపం ఉందో, ఏదైతే నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉన్నాడో, ఏదైతే నీకు మేలు చేస్తుందో వాటన్నింటినీ ఆయన ముందు మోకర్లి ప్రార్థించినప్పుడు వేటిని అడుగుదురో, ఏదైతే నువ్వు అడుగుతున్నావో నిర్దిష్టంగా ఎప్పుడైతే అడుగుతావో, స్పెసిఫిక్గా ఎప్పుడైతే అడుగుతావో అవన్నీ నీకు దొరుకుతాయని, దొరికినవని నమ్మిన ఎడల వాటిని అన్నింటినీ పొందుదురని దేవుడి వాక్యం సెలవుస్తుంది. అద్భుతం. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు. ఆయనకున్నటువంటి ఆ టైటిల్ చాలా చాలా గొప్పగా ఆ టైటిల్కి న్యాయం చేసినటువంటి గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. మీరు చూసినట్లయితే యోబు 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉందండి.
యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఇక్కడ యోబు గ్రంథంలో దే ఆర్ కన్ఫర్మింగ్ దట్ లెక్కలేనన్ని, నువ్వు లెక్కించలేనన్ని అద్భుత క్రియలు చేయగలవాడు అని. అద్భుత క్రియలు, వండర్స్, miracles he will do if you believe. Whenever God wants to do a miracle, he will put one clause, that is if you believe. If you believe, you can see the wonders. If you believe, you can see the miracles. If you believe, what not everything he will do on behalf of you. నీ కొరకు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇఫ్ యూ బిలీవ్, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన అద్భుత క్రియలు నువ్వు చూడాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు బిలీవ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు డూ మిరకల్. లెక్కలేని అద్భుత క్రియలు చేయగలవాడను అంటున్నాడు. ఎవడును పరిశోధింపజాలని మహత్కార్యములను నీ దృష్టిలో ఉండవు, నీకు అసలు అర్థం కాదు ఇట్లాంటి కార్యాలు ఉంటాయా, ఇట్లాంటి పనులు చేయగలడా అని అనుకుంటే, ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్ ఇన్ మై కెరీర్. నేను నా ఉద్యోగంలో ఉన్నప్పుడు నాకు జరిగిన చాలా సంఘటనలు ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. అందులో ఒకటిగా నేను చూసినట్టయితే, ఒకసారి రాజమండ్రి బ్రాంచ్లో నేను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసేటప్పుడు, మా బ్రాంచ్ వైగ్రామ్ రోడ్లో ఉన్నింది. దట్ ఈస్ కుమారి టాకీస్ రోడ్ అని అనేవాళ్ళు. ఆ రోడ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ రాజమండ్రి బ్రాంచ్ ఉండేది. అప్పట్లో ఇట్ వాజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, నవ్ ఇట్ బికమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మేము వైగ్రామ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్డుకి షిఫ్ట్ చేయాల్సి వచ్చేది. ఆ బ్రాంచ్ని లీజ్ అంతా అయిపోవడం వల్ల మాకు ఒక కొత్త బిల్డింగ్ లెక్క షిఫ్ట్ చేయడానికి, అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ రెండు మాకే ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో బ్యాంకింగ్, సెకండ్ ఫ్లోర్లో మా స్టేషనరీ అండ్ ఆ లాకర్స్ మేము అక్కడ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. రాజమండ్రి మెయిన్ బ్రాంచ్ చాలా చిన్నగా ఉంది, చాలా ఓల్డ్ టౌన్ అది. అప్పుడు ఇది నేను చెప్తున్నది 1994 and 5. సో అప్పుడు ఏం జరిగిందంటే, చాలా పాత వైర్లన్నీ ఉన్నాయి. మా దగ్గర ఉన్న లాకర్ వచ్చేసి డోర్ వేసే లాకర్. అప్పట్లో డోర్స్ వచ్చి అది ఒక పెద్దది, చాలా బరువు ఉంటుంది, చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇనుముది కాబట్టి చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని వైగ్రామ్ రోడ్డు బ్రాంచ్ నుంచి మెయిన్ రోడ్డుకి మేము తరలించాలంటే చాలా వైర్లన్నీ ఉండేవి, చాలా కరెంటు వైర్లు. అది ఒకటి టచ్ అయినా కానీ షాక్తో ఇదవుతుంది. చాలా చిన్నది. మేము దాన్ని ఆ బీరువాని, అంటే ఆ లాకర్ సెట్ని లేదా ఆ లాకర్ సిస్టమ్ని మేము పైకి తీసుకెళ్ళాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు షిఫ్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు వైగ్రామ్ రోడ్ టు మెయిన్ రోడ్. సో చాలా అన్నీ షిఫ్ట్ అయిపోయాయి. ఒక్క ఆ యూనిట్ తప్ప మిగతా అన్నీ కూడా షిఫ్ట్ అయిపోయాయి. మాకు ఒక డేట్ ఇచ్చారు, ఆ డేట్లో మేము ఓపెన్ చేయాలి. ఆ ఓపెనింగ్ సెరమనీకి అందరూ వస్తున్నారు. బట్ ఈలోగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మేము షిఫ్ట్ చేయాలి, అదర్వైజ్ వీ హ్యావ్ టు పే ద రెంట్ ఇన్ వైగ్రామ్ రోడ్. అది ఒక్క యూనిట్ మేము ఎలా పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటే, మా బ్రాంచ్ మేనేజర్ గారు మా ఇంటికి వచ్చారు. ఆయన చాలా టెన్షన్లో వచ్చారు, హౌ టు షిఫ్ట్ దిస్ యూనిట్ అని. ఆయన చాలా ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలేదు. మేము శుక్రవారం రోజు మేము దాన్ని అక్కడ ఉంచి ఓపెనింగ్ సెరమనీ, అంటే కొత్త బిల్డింగ్లో మేము ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మేము ప్రారంభించాలి, అది ఉండేది. దానికి ముందు 2 రోజుల ముందు, అంటే బుధవారం రోజు ఆయన వచ్చారు మా ఇంటికి. మా మేనేజర్ గారు వచ్చి, ప్రభాకర్, బికాజ్ మేమిద్దరమే ఆఫీసర్లు, నేను మా సార్ గారు. ఆయన అడిగాడు, ప్రభాకర్ ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది, నాకు నిద్ర రావడం లేదు, ఏంటి ఎలా చేద్దాం అంటే, డోంట్ వరీ సార్, గాడ్ విల్ డూ ద మిరకల్ అని చెప్పాను. ఆయన చిన్నగా నవ్వాడు. ఏంటి ఎప్పుడు ఏది చెప్పినా కానీ యూ విల్ సే అబౌట్ గాడ్, దేవుడు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని మీకు అంత నమ్మకం ఏంటి అన్నాడు. లేదు సార్, చేస్తాడు, ఎందుకంటే మన అవసరతలు ఆయనకి తెలుసు.
మన ఇబ్బందులు ఆయనకు తెలుసు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను సార్, మేము ప్రార్థన చేసినప్పుడు అంతా కూడా ఈజ్ గోయింగ్ టు డూ మరకల్ అని నాకు అనిపిస్తోంది అని చెప్పి ఆయన సమాధానపరిచి ఇంటికైతే పంపించాను. తర్వాత నాకు అనిపిస్తుంది, అవును కదా, అంత పెద్ద యూనిట్ హౌ ఇట్ విల్ గో, ఏది దారే లేదు కదా, ఒకవేళ తీసుకెళ్దామంటే ఆ సందులో ఆ వైర్లన్నీ ఉన్నాయి, ఆ వైర్లు ఒకటి టచ్ అయినా కానీ ఇట్ విల్ షాక్. యాక్చువల్లీ అది షాక్ కొడుతుంది కదా, అది మోసుకొని వెళ్ళే కూలీలు కూడా అంతగా స్పందించలేదు, మేము తీసుకొని రాలేమని వాళ్ళు చేతులు ఎత్తేసారు. దెన్ ఐ వెంట్ టు మై రూమ్ అండ్ ఐ నీల్ డౌన్ బిఫోర్ గాడ్ అండ్ ఐ వెంట్ ఆన్ ప్రేయింగ్ అబౌట్ దట్ ఇన్సిడెంట్. ఆ ప్రాబ్లం గురించి నేను ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు వీ హ్యావ్ షోన్ ఆల్ దీస్ 2 verses, Mark 11:24 and Matthew 21:22. According to that, I believe that God is going to do a miracle. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడని నేను నమ్మాను. Then automatically what will happen if I tell that one, you can be astonished. అదేం జరిగిందంటే, ఆ చాలా ఏళ్ళ నుంచి ఉన్న ఆ వైర్లను కొత్త మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ఆల్ ద ఓల్డ్ వైర్స్ అండ్ దే ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు న్యూ వైర్స్. దే ఆర్ అరేంజింగ్ న్యూ వైర్స్ on Thursday. Wednesday he came and asked me and I prayed before God on Wednesday, and Thursday itself a message has come that municipality people, they are going to change, or electricity people, they are going to change according to the orders, that all the old wires they are converting into new. I got a point. I got a good news from God. Then this is the time to shift the unit from one place to another place. Then immediately I telephoned to my manager, sir, today is a good day, why don't we shift, because this is happening in this town, shall we shift today? Then he really wondered and he telephoned to me, Prabhakar, you do this one. Then I telephoned to all the laborers. They came and shifted from Vigram Road to Main Road. What a wonderful God we are having. Then easily the laborers shifted that unit from Vigram Road to Main Road. That to first floor. That to first floor is the transactions place, and second floor they shifted for the sake of local operations. What a God we are having. మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుతారు, అవి దొరికినవని నమ్మిన ఎడల వాటిని పొందుదురు. I believe that firmly. I believe that God is going to do a wonder. God has done a wonder, and we have shifted and we have started the branch on Friday by the grace of God. The wonderful God. ఎంత మంచి దేవుడు. అడిగిన వెంటనే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నిగూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. నేను నమ్ముతాను, బికాస్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ వండర్ miracle I have tasted in Rajahmundry branch. Hallelujah. Hallelujah. Shout a big hallelujah. Hallelujah. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్న దేవుడికి అసాధ్యం లేదని నిరూపించి మరొకసారి అందరి ఎదుట, ముఖ్యంగా మా మేనేజర్ గారు, హీ అప్రిషియేటెడ్ వాట్ ఏ గాడ్ whom you are worshipping, he is the God of all flesh. ఎవరినైతే నువ్వు పూజిస్తున్నావు, ఎవరినైతే నువ్వు ఆరాధిస్తున్నావు, సర్వ శరీరంలో నిజంగానే మీ దేవుడు అని ఆయన ఒక చిన్న కితాబ్ ఇచ్చాడు. మరి ఇంకొక చోట మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో 9వ అధ్యాయం, యోబు 9వ అధ్యాయం 10వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, యోబు 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు.
అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా లేదు కదా. 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయగలవాడను, ఎవరికి తెలియని వాడు. ఇక్కడ ఏమంటారు, ఎవడు తెలుసుకొనలే, ఎవరికి అర్థం కాదు. అంత పెద్ద సమస్య అది. ఆ యూనిట్ వెళ్ళకపోతే వీ హ్యావ్ టు పే ఎవ్రీ మంత్ రెంట్. ఆ ప్రాబ్లం కూడా దేవుడు ఎంతగా సవరించాడు, సాల్వ్ చేశాడు చూసారా. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యం, వండర్ఫుల్ థింగ్స్, వండర్ఫుల్ డీడ్స్, లెక్కలేనని. యూ విల్ నాట్ కౌంట్, యూ కాంట్ కౌంట్ దోస్ థింగ్స్. అద్భుత క్రియలు, మరకల్స్, 1, 2 కాదు, మరకల్స్. ఇఫ్ ఐ గో ఆన్ టెల్లింగ్ ఆల్ ద మరకల్స్. లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం యోహాను సువార్త 21-25వ వచనంలో మనం చదువుకున్నాం. ఇక్కడ నేనన్నీ రాసినది చాలా కొన్నే అంటాడు జాన్ రాస్తూ. ఇక్కడ నేను కొన్నే రాశాను, కానీ ఆయన చేసిన కార్యాలన్నిటిని వివరించి రాయడానికి లేదా చెప్పడానికి ఈ భూమి సరిపోదు అని ఆ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నేను ఇఫ్ ఐ గో ఆన్ టెల్లింగ్ అబౌట్ గాడ్స్ మరకల్, లెక్కలేనని నా జీవితంలో జరిగింది. నా జీవితంలో అన్ని జరిగినటువన్నీ నేను చెప్పుకుంటూ పోతే 100 ఎపిసోడ్లు కావాలి. 100 ఎపిసోడ్లు సరిపోవేమో. అన్ని గొప్ప కార్యాలు చేస్తాను మా జీవితం. చిన్నప్పటి నుంచి చాలా చిన్నప్పటి నుంచి నేను చూశాను మరకల్స్. ఈవెన్ నాకు దేవుడు అంటే తెలియని ఏజ్లో కూడా నేను చూశాను. దావీదు కూడా ఒక చోట ఒక మాట అంటాడు, చూస్తామా? కీర్తనలు 71వ అధ్యాయం, కీర్తనలు 71వ అధ్యాయం 17వ వచనం మనం చూసుకుంటే ఆయన అంటున్నాడు, ఇలాగ అంటున్నాడు. ఆ కీర్తనకారుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలు గురించి ఇలా రాస్తున్నాడు. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధించుతూ వచ్చింది, చిన్నప్పటి నుంచి నాకు తెలియజేస్తూ వస్తున్నావు. ఏంటి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు, ఎలాంటి మిరకల్స్. హీ ఈజ్ ఆల్సో మెన్షనింగ్ దట్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ హిజ్ లైఫ్ సిన్స్ ద బిగినింగ్. బాల్యము నుండి ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన అతనికి బోధిస్తూ వచ్చినటువంటి వాటిని ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుతూనే వచ్చింది. ప్రతి ఒక్కటి నేను అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి ఆశ్చర్యకార్యం, బికాజ్ యు ఆర్ ఏ గాడ్ ఆఫ్ మరకల్స్. దేవా, నువ్వు చేసిన ప్రతి కార్యము ఆశ్చర్యకార్యం, ఆ మరకల్, వండర్ ఐఎమ్ రివీలింగ్ టు ఆల్ అని చెప్తున్నాడు. నేను అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను, ఏది కూడా నేను దాచిపెట్టుకోలేదు అంటున్నాడు. లైక్ డేవిడ్ లాగానే నా జీవితంలో జరిగిందన్నీ కూడా నేను మీ ముందు చెప్తూ తెలియజేస్తూ ఆయన ఆశ్చర్యకరుడని మరొకసారి నిరూపించడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నా వైఫ్ రేవతి, షీ నోస్ వెరీ వెల్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆమె నాతోనే ఉంది. మాకు 1982లో పెళ్ళైనప్పుడు నా జీవితంలో ఇంకా యేసయ్య పూర్తిగా ప్రవేశింపని రోజులు అవి. అప్పుడు కూడా తను చేసినటువంటి నేను ఆవిడతో చెప్పేవాడిని, ఇట్లా జరిగింది దేవుడు దయవల్ల అని వాడేవాడిని. కానీ పూర్తిగా దేవుడే చేశాడని చెప్పేవాడిని కాదు. కానీ ఆ తర్వాత మాకు అర్థమైంది, దేవుడు మా హృదయాలకు ప్రవేశించిన తర్వాత, మా కుటుంబంలోకి ప్రవేశించిన తర్వాత వండర్స్ జరుగుతూ వస్తున్నాయి, మిరకల్స్ జరుగుతూ వస్తున్నాయి, ఆశ్చర్యకరాలు మేము చూస్తూ వస్తున్నాం. అవన్నీ కూడా దేవుడు చేశాడని నమ్మడానికి కొంతకాలం పట్టింది. కానీ ఆవిడ ఎప్పుడు వింటూనే ఉంది, నేను చెప్పేటివన్నీ వింటుంది. బికాస్ షీ ఈజ్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్. నేను దేవుళ్ళకి రావడానికి ఆమె ప్రధానమైన కారణం. ఒకప్పుడు విగ్రహాలు పెట్టుకొని నేను ప్రార్థన చేసేవాడిని. మేరీ మాత విగ్రహము, వెలంగిన వెళ్ళి ఒక విగ్రహాన్ని, పెద్దది, నా కొడుకు ఎంత ఎత్తు అయితే ఉన్నాడో అంత ఎత్తు విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని వాడిని. ఇట్ వాజ్ ఇన్ 1990. దెన్ షీ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఐడల్ వర్షిప్, విగ్రహారాధన గురించి. తను ఒక పాస్టర్ గారి దగ్గర విన్న ప్రతి మాట రాసుకొని వచ్చి, విగ్రహాలంటే ఏంటి, విగ్రహారాధన ఎందుకు చేయకూడదు, దేవుడు ఆజ్ఞల్లో అది ఒకటి ఉంది అని నాకు తెలియజేసినప్పుడు, I have given that idol to others.
the person who is worshipping Mary. I was handed over all those things to him. Then she has turned me from idol worship to real worship. దేవుణ్ణి ఆరాధించడం ఎలాగో ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. ఆవిడ నా జీవితాన్ని మార్చడం ఒక అద్భుతం. ఆవిడ నాకు దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల గురించి నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి చెప్పేటప్పుడు దిస్ హ్యాస్ డన్ బై గాడ్ అని షీ వాజ్ కన్ఫర్మింగ్ ఆల్ దోస్ థింగ్స్ వన్ ఐ యూస్ టు డల్ ఆల్ ద మిరకల్స్. ఎప్పుడైతే నేను చెప్తూ వస్తున్నానో ఇదంతా దేవుడే చేశాడు, ఇదంతా దేవుడే చేశాడు అని చెప్తున్నప్పుడు నాలో ఉన్నట్టుగా ఫెయిత్ పెరిగింది, ప్రేయర్ టైం పెరిగింది, ఫెయిత్ ఇంక్రీజ్ అయింది. when these two things are increased, then automatically the wonders, the miracles God has done a lot in my life. అలాగా దేవుడు చేసిన ప్రతి ఒక్కటి ఆవిడ ద్వారా నేను నేర్చుకోవాల్సి వచ్చింది. బికాస్ షీ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. నా లైఫ్ని మౌల్డ్ చేయడానికి, నన్ను నేను సరి చేసుకోవడానికి ఐ ప్రౌడ్ టు సే దట్ మై వైఫ్ రేవతి ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ మై లైఫ్. ఆవిడ చూపిన దేవుడి దారి ఈరోజు మీ ఎదుట నేను మాట్లాడడానికి కూడా ఆవిడే కారణం. ఎందుకంటే ఆవిడ షీ యూస్ టు టెల్ టు మీ, వై డోంట్ యూ రైట్ ఆల్ ద మిరకల్స్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. ఒక బుక్లో రాయొచ్చు కదా మీరు అని అడిగేది. కానీ ఐ ప్రౌడ్ టు సే దట్ మై సన్ ఉదయ్ ప్రశాంత్ వచ్చి నాన్న ఇట్లా ప్రోగ్రామ్ చేద్దాం, వీడియో ప్రోగ్రామ్ చేద్దాం అన్నప్పుడు నేను సంతోషపడ్డాను. ఎందుకంటే నేను రాయలేను అన్ని కూర్చొని, కానీ మాట్లాడగలను, నేను చెప్పగలను. ప్రతి ఒక్క వండర్, ప్రతి ఒక్క మిరకల్ వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్ త్రూ దిస్ వీడియో ఐఎమ్ షేరింగ్ టు యూ ఆల్ అండ్ కన్ఫర్మింగ్ దట్ గాడ్ విల్ డూ ద వండర్స్. ఏమంటారు? ఇది ఈజీ వే కదా. నా జీవితంలో జరిగిన వాటిని అన్నిటినీ నేను ఒక బుక్ రూపంలో రాయగలనో లేదో నాకు తెలియదు, కానీ ఈ వీడియో రూపంలో మీ వద్దకు తీసుకొని రావడానికి నాకు ఒక అవకాశాన్ని నా పిల్లలు నాకు కలిగించారు. థ్యాంక్ యూ జీసస్. ఇది కూడా ఒక మిరకల్ అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ప్రియమిత్రమా, ఈ జోబ్ 5:9 మరియు జోబ్ 9వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్లుగా లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగలవాడనని హీఈస్ కన్ఫర్మింగ్ దట్ ఐ విల్ డూ సో మెనీ మిరకల్స్ ఇఫ్ యూ బిలీవ్. దట్ క్లాజ్ ఈజ్ ఆల్వేస్ విత్ మిరకల్. ఇఫ్ యూ బిలీవ్, నమ్ముట నీ వలన అయితే నువ్వు చూడగలవు. నమ్మవానికి సమస్తం సాధ్యమే. నాట్ ఓన్లీ వన్. దేవుడు చెప్పడం లేదు నమ్ముట నీ వలన అయితే నీకు ఇది మాత్రమే జరుగుతుంది, నమ్ముట నీ వలన అయితే నువ్వు ఇది ఒక్కటి మాత్రమే చూస్తావు. నో, He is telling all the things whatever you ask. సమస్తము జరుగు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. 1, 2 కాదు, అన్నీ కూడా. నువ్వు వీక్గా ఉన్నా, నీకు బుద్ధి లేకపోయినా, నీకు జ్ఞానం లేకపోయినా, జ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే ఉన్నాడు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉంటావో, దేవుడితో కలిసి ఉంటావో, నీకు అజ్ఞానివైనా సరే జ్ఞానిగా మారుతావు. నీకు సమస్యలను పరిష్కరించే జ్ఞానం లేకపోయినా, బుద్ధి లేకపోయినా, గాడ్ విల్ గివ్ ఆల్ ద థింగ్స్ వన్ యూ ఫియర్ అబౌట్ గాడ్. ఒకసారి దేవుడితో నువ్వు దేవుడికి భయపడి నువ్వు ఎప్పుడైతే ఉంటావో వీటన్నింటినీ దేవుడు నీకు దయచేస్తాడు. జోబ్ 9:10 ప్రకారం మనం చూసుకున్నాం ఇందాక, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగలవాడు. ఒకసారి మదనపల్లిలో నేను ఉన్నప్పుడు, మదనపల్లిలో నేను డెప్యూటీ మేనేజర్గా పనిచేసేటప్పుడు, అకౌంటెంట్గా నేను పనిచేసేటప్పుడు రాజమండ్రి నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది మదనపల్లికి. రాజమండ్రిలో నేను పనిచేసిన మేనేజర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు బెంగళూరుకి. నాకు వచ్చేసి మదనపల్లికి ట్రాన్స్ఫర్ అయింది. మదనపల్లి నుంచి బెంగళూరు ఒక 3-3.5 గంట ప్రయాణం. అప్పట్లో 1997 నేను మదనపల్లిలో ఉన్నాను. ఒకరోజు సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది మా రాజమండ్రి మేనేజర్ గారి దగ్గర నుంచి. ఏమని వచ్చింది? ప్రభాకర్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని వచ్చింది. ఆయన ఏ విషయం చెప్పలేదు నాకు, ఎందుకు రమ్మంటున్నాడో కూడా నాకు చెప్పలేదు. కానీ ఆయన నాకు బాస్ కాబట్టి అప్పట్లో ఆయన మీద ఉండే అభిమానంతో నేను మదనపల్లి నుంచి బయలుదేరి ఒక రోజు లీవ్ పెట్టి నేను మదనపల్లికి వెళ్ళిపోయాను. మదనపల్లి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయాను.
బెంగళూరుకి వెళ్ళిపోతే ఆయన యశ్వంతపూర్లో వాళ్ళ ఇల్లు ఉంది. యశ్వంతపూర్లో ఒక మేడ మీద వాళ్ళు ఉంటారు అన్నమాట. చాలాసార్లు మేము రాజమండ్రి ఉన్నప్పుడు వీ యూస్ టు డిస్కస్ అబౌట్ గాడ్. అంటే వర్కింగ్ అవర్స్లో కాదండి, ఆఫ్టర్ 5:30 తర్వాత మేము అన్నీ క్లోజ్ చేసుకున్న తర్వాత ఐ యూస్ టు టెల్ అబౌట్ గాడ్. చాలా విషయాలు నేను మాట్లాడుకునేవాడిని. ఆయన ఒకసారి నాతో అన్నాడు, ఏదైనా చేయగలడా మీ దేవుడు అన్నాడు. హీ హ్యాస్ మెన్షన్డ్ మీ దేవుడు బికాజ్ హీఈస్ అన్ ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్. ఆయన నాతో అట్లా అన్నాడు, మీ దేవుడు ఏదైనా చేయగలడా అని. ఎస్ సార్, హీ విల్ డూ ఎనీథింగ్. బాబు, నాకు 2 అబ్బాయిలండి, ఒకవాడు చదువుతున్నాడు, ఇంకొకడేమో పుట్టుకతోనే మూగా చెవుడు. మరి మీ దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటే వీడి విషయంలో ఏమైనా చేయగలడా? దెన్ ఐ హ్యావ్ షోన్ దీస్ 2 వర్డ్స్. లెక్కలైన అద్భుత క్రియలు చేయగలవాడు. యోబు 5:9, యోబు 9:10లో కూడా ఈ 2 వాక్యాలు 2 సార్లు రాశాడంటే హీ హాస్ కన్ఫర్మింగ్ దట్ ఐ విల్ డూ ఆల్ ద మిరకల్స్. నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను, లెక్కలైన అద్భుత క్రియలు చేయగలవాడనని దేవుడు నొక్కి ఒక్కానిస్తున్నాడు, కాబట్టి చేస్తాడు సార్ అని చెప్పాను. సరే, మాకు ఇది అయిన తర్వాత మా ఇద్దరికి ట్రాన్స్ఫర్స్ వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేసిన తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఆయన కలవడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కి వెళ్ళిన తర్వాత, సరే ఎందుకు పిలిచారు నన్ను, ఎందుకు రమ్మన్నారంటే, ఏం లేదు రండి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను అన్నాడు. ఇంటికి వెళ్ళాను. వెళితే ఒక చిన్న బాబు, ఒక 8 ఏళ్ళ బాబు, వాడిని ఒక సోఫాలో పడేసి ఉన్నారు, పడుకోబెట్టి ఉంటే నేను అడిగాను, ఏంటి సార్ అంటే, వీడు మా చిన్నోడండి, మా చిన్న బాబు, వాడి మూగా చెవుడండి, లాస్ట్ నైట్ బాగా ఏడుస్తున్నాడు, కడుపు పట్టుకొని ఏడుస్తున్నాడు. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాము. డాక్టర్ ఏమో చిన్న వామ్స్ ఉన్నాయండి, వైట్ వామ్స్ ఉన్నాయి కడుపులో, దానివల్ల మెల్ట్ అవుతున్నాడు వాడు అని చెప్పి పండేశారు. ఇంకోటి ఏంటంటే, వాడికి ఏం జరుగుతుందో చెప్పడానికి నోరు లేదు. బాబు నీకేమైంది అని అడిగితే చెప్పడానికి చెవులు లేవు. ఇదండి వాడి పరిస్థితి. సరే మరి నన్ను ఎందుకు పిలిపించారు అని అడిగాను. మీరు డాక్టర్ దగ్గరికి ఆల్రెడీ మీరు చూపించేశారు కదా, మరి నన్ను ఎందుకు పిలిచారంటే, నువ్వు చెప్పినటువన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. రాజమండ్రిలో దేవుడు లెక్కలైన అద్భుత క్రియలు చేస్తాడని చెప్పేవాడు కదా, మరి నా బిడ్డ విషయంలో నీ దేవుడు ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు? ప్రతిసారి నీ దేవుడు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానో తర్వాత చెప్తాను. యువర్ గాడ్, హీ యూస్ టు మెన్షన్ యువర్ గాడ్. ఆయన చేయగలడా? నీ దేవుడు చేయగలడా? నేను మళ్ళీ అదే మాట చెప్పాను, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే సార్. whenever God wants to do the miracle, he will put one clause, that is, if you believe, clause is always follows with the miracle. then I told her. అది చెప్పిన తర్వాత సరే, నేను వచ్చిన పర్పస్ సర్వ్ కావాలి, ఎందుకంటే దేవుడు హ్యాస్ టు డూ మిరకల్ ఇన్ దిస్ బాయ్స్ కేస్ అనుకొని వాళ్ళని పర్మిషన్ అడిగాను. సార్ షల్ ఐ ప్రే బిఫోర్ గాడ్ అని అడిగాను. అడిగిన తర్వాత బిడ్డ మీద ప్రేమ వాళ్ళని నన్ను ప్రేయర్ చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత when I kneel down before God and when I am praying God, ఆ అబ్బాయి అంతవరకు చలనం లేకుండా పడుకొని ఉన్నాడు. నొప్పితో బాధపడి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత స్పృహ లేకుండా పడి ఉన్నాడు. అంటే చలనం లేదు ఆ అబ్బాయికి. ఆ పక్క ఈ పక్క తిరగడం కానీ, మాట్లాడడం కానీ, అంటే నోరు తెరిచి సైకిల్ చేయడం కానీ ఇవన్నీ చేయలేదు. దగ్గర ఒక 2.5 hours అలా ఉన్నాడని వాళ్ళ మదర్ నాతో చెప్పింది. సరే అని నేను ప్రేయర్ చేస్తూ నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేస్తూ ఉంటే ఒక 5 నిమిషాల తర్వాత ఒక చెయ్యి వచ్చి నా మీద పడింది. నా భుజం మీద పడుతూనే నేను కళ్ళు తెరిచి చూస్తే సార్ వచ్చేసి నా భుజం మీద చేసి, ప్రభాకర్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ అని చెప్పాడు. ఆ అబ్బాయి చాలా సమయం తర్వాత ఆ పక్కకి ఈ పక్కకి తిరుగుతున్నాడు. ఇప్పుడు మీరు ప్రేయర్లో ఉన్నప్పుడు మేము గమనించాము అంటే, సరే మీకు అభ్యంతరం అయితే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను చేసుకోవచ్చు ప్రేయర్. When I was doing the prayer, I have seen a vision that he is going to speak and hear. అది నేను విజన్ చూసాను. ఎలా చూసానంటే, God he is showing some verses in బైబిల్ వర్సెస్లో మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 31 నుంచి 37 వరకు నేను చదువుతాను, వినండి.
మార్క్స్ వార్త 7వ అధ్యాయం 31 నుంచి 37 వరకు. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయనను వేడుకొండ్రి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఈ సంఘటన నాకు దేవుడు చూపిస్తూ వచ్చాడు. ద బాయ్ ఈజ్ ఆల్సో ద సేమ్ సిచ్యువేషన్. వాడికి కూడా చెవులు వినపడు, వాడికి మాటలు రావు బై బర్త్, పుట్టుకతోనే. దెన్ ద సేమ్ థింగ్ ఐ రివీల్డ్ టు ద పేరెంట్స్. ఇది లేచిన తర్వాత, నేను ప్రేయర్ అయిన తర్వాత లేచేసారు, వీడు మాట్లాడతాడు వింటాడు అని చెప్పాను. సింపుల్లీ దే లాఫ్డ్. వాళ్ళు నవ్వారు. ఏంటిది, వాడు పుట్టుకతోనే మూగ చూడడానికి ముందుగానే చెప్పాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే అని చెప్పి బైబిల్లోంచి ఈ వాక్యం, ఈ సందర్భాన్ని నేను వాళ్ళకి వివరించిన తర్వాత అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నేను మళ్ళీ మదనపల్లికి వెళ్ళిపోయాను. ఈ సంఘటన జరిగిన తర్వాత 1 నెల రోజుల తర్వాత సార్ గారు, వారి అమ్మగారు, వారి వైఫ్, వారి అబ్బాయి అంటే చిన్నవాడు అందరు కూడా మదనపల్లికి వచ్చారు. మేము ఎక్కడైతే ఉన్నామో మదనపల్లిలో ఆ ప్లేస్కి వచ్చారు. వాళ్ళు వచ్చి సార్ హీ వెంట్ ఆన్ క్రయింగ్. ప్రభాకర్ నెల రోజుల క్రితం, అంటే ఈ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాతనే వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చారు. నెల రోజుల క్రితం మీరు ఏదైతే చెప్పారో వీడు మాట్లాడతాడు వింటాడు అని ఏదైతే చెప్పాడో ఇప్పుడు 2 మాటలు మాట్లాడుతున్నాడు, మేము పిలిస్తే పలుకుతున్నాడు. గాడ్ ఈజ్ వెరీ గ్రేట్ గాడ్ హూమ్ యు ఆర్ వర్షిపింగ్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత he mentioned the word our God. He used to tell always your God, why you are. That why has disappeared. And he went on mentioning our God. సర్వ శరీరులకు నేను దేవుడును అని చెప్పిన దేవుడు నువ్వు ఏ మతస్థుడివా ఏ కులస్థుడివా చూడడండి, నీ జీవితంలో మెరకలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి ఈ సంఘటన సజీవమైన సంఘటన. ఇది 1997లో జరిగిన సంఘటన. ఇట్ వాజ్ హ్యాపెన్ ఇన్ బెంగళూరు యశ్వంతపూర్ అండ్ దే కేమ్ టు మదనపల్లి టు షో ద బాయ్ టు అస్ అండ్ దే ఆర్ ద విట్నెస్ దట్ గాడ్ ఈజ్ ద మిరకల్ వర్క్. ఈ రోజుకి నాకు ఆ సంఘటన వింటే నాకే మొట్టమొదటి ఫస్ట్ మిరకల్, నేను ఇతరులలో చూసినటువంటి మిరకల్. దేవుడు అంటే ఈ దేవుడు ఎవరైతే సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడో ఆ దేవుడి గురించి ఎరుగని మనుషులు వాళ్ళ జీవితాల్లో ఈ అద్భుత కార్యాన్ని చేసిన తర్వాత వి షౌటెడ్ లైక్ ఏ బేబీ. నేను చిన్న పిల్లోడి మాదిరి దేవుడికి ఒక హల్లెలూయా చెప్పేశాను. మీరు కూడా ఒక హల్లెలూయా చెప్పొచ్చుగా, చూస్తున్నారు కాబట్టి. మన దేవుడు సర్వ శరీరులకు, నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూమ్ హీ హ్యాస్ చూసన్. ఆయన ఎన్నుకున్న వాళ్ళకి మాత్రమే కాదు, ఆయన నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆయన దేవుడే. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తామో, ఇదిగో ఇలాంటి మిరకల్స్ కోకొల్లలుగా దేవుడు చేయగలడు. మరి ఇలాంటి మిరకల్స్ మీ జీవితంలో కూడా జరిగి ఉంటాయిగా. నేనైతే చెప్పేస్తున్నాను మిరకల్స్ జరిగాయని. మరి మీరు కూడా మీ జీవితాల్లో మీకు జరిగినటువంటి సంఘటనలు, మీ సంఘటనల ద్వారా ఇతరులు దేవుడి వైపు ఆకర్షింపబడినటువంటి సంగతులు, నిజమైన దేవుని తెలుసుకొని దేవుణ్ణి వెంబడించిన బిడ్డల గురించి మీరు చెప్పగలరా? మరి నేనైతే చెప్పగలను. ఈసారి ఎవరైతే దేవుడి వండర్ చూసారో, ఎవరైతే మెరాకల్ చూసారో, హీ థ్రోన్ ఆల్ ఐడల్స్ హూమ్ దే ఆర్ వర్షిప్. ఎవరినైతే వాళ్ళు పూజిస్తున్నారో, ఏ ఐడల్స్ని అయితే వాళ్ళు పూజ చేస్తున్నారో అవన్నింటినీ వదిలేసి, అవన్నిటినీ పారవేసి హీ టుక్ ద బైబిల్. ఆయన బైబిల్ పట్టుకొని దేవుడి గురించి, నిజమైన దేవుడిని అన్వేషిస్తూ జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి సంఘటనలు ఇంకా మీతో పంచుకోవాలని నా ఆశ. నాకు దేవుడు చేసిన ప్రతి మేలు ఈ వీడియోస్ ద్వారా అందరికీ రీచ్ అయ్యి, మీ జీవితాల్లో సిమిలారిటీస్ ఉన్నట్టయితే, మీ జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినట్టయితే జస్ట్
షేర్ ఆల్ దోస్ థింగ్స్. బికాజ్ మనం దేవుని గణపరచాలి, మహిమపరచాలి. దేవుడిని గణపరిచి మహిమపరిచి స్తుతించినప్పుడు మాత్రమే దేవుడు మన మధ్యలో వచ్చి నివసిస్తాడు. వన్స్ హీ కమ్ అండ్ డ్వెల్ విత్ us, వాట్ విల్ హ్యాపెన్? we will become like him. మనం కూడా దేవుని పోలి దేవునితో కలిసి జీవించే జీవితం ఎంత గొప్పదో, ఎంత ఆనందకరంగా ఉంటుందో, ఎంత సంతోషకరంగా ఉంటుందో, ఎంత ఉత్సాహంగా ఉంటుంది. దేవుడితో కలిసి బతికే బతుకు చాలా షార్ట్గా ఉండదండి, చాలా షార్ట్గా ఉంటుంది. హీ విల్ ఎక్స్టెండ్ అవర్ స్పాన్, లైఫ్ స్పాన్. దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్యునకు మూలమని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుడి కార్యాలు భయంతో ఆయన చేసిన ప్రతి ఒక్కటి వివరించడం మొదలుపెట్టినట్టయితే నిన్ను నన్ను కూడా దీర్ఘాయుష్యం చేస్తాడు. ఎన్నో వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడు మన పట్ల చేసిన అద్భుత క్రియలు ఎప్పుడైతే నువ్వు నేను పంచుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. మరి ఇంకా కొన్ని మిరకల్స్ ఉన్నాయి. వాటినన్నిటిని మనం వచ్చే వారం మనం చూద్దాం. ఇంకా ఎంతో గొప్ప మిరకల్స్ దేవుడు మా పట్ల చేశాడు, మాలో చేశాడు. ఆయన ఆర్డినరీ మిరకల్స్ చేయలేదు, ఎక్స్ట్రాడినరీ మిరకల్స్ ఆయన చేశాడు. వాటినన్నిటిని వచ్చే వారం మరొకసారి మీతో కలిసి నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను. మరి మీరు కూడా ఈ మిరకల్స్ చవి చూసినట్టయితే share all those things. You send a mail and share those things. I will mention the next program whatever you have sent to us. Those things also it is a benefit for others who are watching these videos. మీరు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీ జీవితాల్లో జరిగిన వాటినన్నిటినీ మాకు మెయిల్ ద్వారా పంపించినట్టయితే వాటినన్నిటిని కూడా మేము ఇతరులకు తెలియజేయడానికి నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో కూడా మేము వాటినన్నింటినీ వివరించడానికి వీలవుతుంది. ప్రార్థించుకున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నా ప్రభువా, మీరు ఈ దినాన్ని మాతో మాట్లాడిన విధానానికే మీకు స్తోత్రాలు. మీరు ఆశ్చర్యకరుడని మరొకసారి మా జీవితాల్లో జరిగిన సంఘటనల ద్వారా నిరూపించుకున్నందుకే మీకు స్తోత్రాలు. నా ప్రభువా, నా దేవా, ఇదిగో మీరు మా తలంపుల్లో ఉంచిన ప్రతి మాట నా ప్రభువా మీరు పలికించినందుకే మీకు స్తోత్రాలు. ప్రతి సంఘటనను సవివరంగా వివరించుటకు నా ప్రభువా మీరు మాకిచ్చిన జ్ఞానంకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ బైబిల్ వాక్యాల ద్వారా తండ్రి మేము వివరిస్తున్న ప్రతి సంఘటన నిజ సంఘటనలన్నిటినీ కూడా ప్రజల్లోనికి తీసుకొని వెళ్తున్నందుకే మీకు స్తోత్రాలు. నా ప్రభువా, నా దేవా, ఇదిగో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. వారి జీవితాల్లో మీరు అనేకమైనటువంటి గొప్ప కార్యాలను, అద్భుత కార్యములు, లెక్కలేనన్ని ఆశ్చర్యక్రియలను నా ప్రభువా మీరు చేయవలనని, చేస్తున్నారని నమ్ముచున్నాం ప్రభువా. మేము ప్రార్థించినప్పుడు వేటిని అడుగుదామో వాటినన్నిటిని నమ్ముట వలన వాటినన్నిటిని పొందుదమని నీ వాక్యం సెలవిస్తుంది నా ప్రభువా. ఇదిగో తండ్రి, మత్తయి సువార్త 21:22 మరియు మార్కు సువార్త 11:24లో మీరు అన్నట్టుగానే తండ్రి మేము ప్రార్థన చేయనప్పుడు మేము అడుగు వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం నా ప్రభువా. అదేవిధంగా మా జీవితాల్లో మహాకార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నింటినో మీరు మాకు చేయగలరని నమ్ముతున్నాం. సర్వ శరీరులకు మీరు తండ్రి ఉంటుండగా నా ప్రభువా, ఇదిగో నీ బిడ్డలందరిపైన సర్వ శరీరులకు సమస్తమైన వారి మీద నా ప్రభువా నీ యొద్దకు వచ్చి వారందరికీ కూడా నా ప్రభువా నీవే నిజమైన దేవుడని నమ్ముకున్న ప్రతి బిడ్డ విషయంలో గొప్ప కార్యములు చేయమని తండ్రి మీరే గాడ్ ఆఫ్ మిరకల్ అని నమ్ముటకు సహాయం చేయండి. ప్రతి నిత్యము నీతో ఉండి ప్రార్థించి విశ్వసించి అద్భుతాలు చూసే జీవితాలుగా మా జీవితాలను మార్చమని మా ప్రభువు నిజరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో మీ జీవితానికి మేలుకరంగాను ఆశ్చర్యకరమైన క్రియలన్నింటినో చేయగలిగే వీడియోగాను సందేశంగాను ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి మన పట్ల దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు ఇంకా అనేక మంది అనుభవించాలంటే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఎంతోమందికి మీరు ఈ మెసేజ్ను యూట్యూబ్ ద్వారా, ఈ ఎల్షదై ప్రోగ్రాం ద్వారా, బేతుల్ ఛానల్ ద్వారా సమర్పించినటువంటి
ప్రతి వీడియో కూడా మీరు షేర్ చేసి ఎంతోమందికి ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను, ఆశ్చర్యకరంగాను ఉండగలిగే క్లాసెస్లో మీరు కూడా భాగస్వాములు కమ్మని కోరుకుంటున్నాను. అందుకే ప్రతి వీడియోను మీరు షేర్ చేయండి. ప్రతి మెసేజ్ మీకు నచ్చుతుందని దేవుడు ఈ మెసేజ్ల ద్వారా మీకు మేలు చేయాలని మేము కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ నెక్స్ట్ వీక్ వచ్చేంత వరకు కూడా ఇంకా కొన్ని మహా అద్భుత కార్యాలు నేను తెలియజేసేంత వరకు అందరూ కూడా దేవుడు ఎదుట మోకర్లు ప్రార్థిస్తూ ఆయన ఇచ్చే దీవెనలన్నీ పొందుకోవాలని కోరుకుంటూ ప్రభు సేవలో మీ సహోదరుడు ప్రభాకర్. ప్రైజ్ ది లార్డ్.